అందరికీ నమస్కారం. నిత్ర తెలుగు క్యాలెండర్ దియా స్టోర్ పాఠకులకు శుభోదయం. ఈ రోజు 5వ తారీఖు జులై 2025 శ్రీ విశ్వవసనామ సంవత్సరం ఆషాఢ మాసం గ్రీష్మ ఋతువు ఉత్తరాయణం శనివారం. తిథి శుక్ల దశమి సాయంత్రం 6:20 వరకు. తదుపరి ఏకాదశి. నక్షత్రం స్వాతి రాత్రి 8 వరకు. తదుపరి విశాఖ. ఈ రోజు ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. వ్యాపారాలలో సొంత ఆలోచనలు అంతగా కలిసిరావు. ధన వ్యవహారాలు ముందుకు సాగక నిరాశను కలిగిస్తాయి. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. ఆప్తులతో మాట పట్టింపులుంటాయి. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు కలుగుతాయి. విద్యార్థులు మరింత కష్టపడాలి. నిరుద్యోగుల ప్రయత్నాలు వృధాగా మిగులుతాయి. తదుపరి వృషభ రాశి. రాబడి సంతృప్తికరంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో యత్నకార్య సిద్ధి కలుగుతుంది. చేపట్టిన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. సోదర వర్గం నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ఉద్యోగాలలో బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించి అధికారుల మన్ననలు పొందుతారు. తదుపరి మిథున రాశి. పాత రుణ ఒత్తిడి నుండి బయటపడడానికి నూతన రుణాలు చేయాల్సి వస్తుంది. చిన్ననాటి మిత్రులతో మాట పట్టింపులుంటాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. ఇంటా బయట చికాకులు అధికమవుతాయి. వృత్తి వ్యాపారాలలో ఫలితాలు నిరాశను కలిగిస్తాయి. ఉద్యోగమున ప్రతికూల వాతావరణం ఉంటుంది. తదుపరి కర్కాటక రాశి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు లాభిస్తాయి. ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా ముందుకు సాగుతారు. ఆర్థికంగా మెరుగైన పరిస్థితి ఉంది. వ్యాపారాలు విస్తరణ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగస్తులు అప్పగించిన విధులు సమర్థవంతంగా నిర్వహిస్తారు. తదుపరి సింహరాశి. ఆదాయం కన్నా ఖర్చు అధికమవుతుంది. రుణదాతల నుండి ఒత్తిడి పెరుగుతుంది. ఉదర సంబంధ అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. వ్యాపారాలలో నూతన సమస్యలు జాగ్రత్త అవసరం. వృత్తి ఉద్యోగాలలో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. తదుపరి కన్యరాశి. సంఘంలో ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ఆర్థికంగా మెరుగైన వాతావరణం ఉంటుంది. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. సంతాన ఉద్యోగ వివాహ ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. అన్ని విషయాలలో బంధుమిత్రుల నుండి సహాయం అందుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం ఉంది. తదుపరి తులారాశి. ఉద్యోగమున అధికారులతో సమస్యలు పరిష్కరించుకుంటారు. వ్యాపార వ్యవహారాలలో ఆశాజనకంగా ఉంటాయి. శ్రమకు తగిన ఫలితం పొందుతారు. వృత్తి వ్యాపారాలలో సొంత ఆలోచనలతో చేయటం మంచిది. ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది. బంధువులలో స్వల్ప వివాదాలుంటాయి. తదుపరి వృశ్చిక రాశి. చేపట్టిన పనులు మధ్యలో నిలిచిపోతాయి. ఇతరుల ప్రవర్తన వలన మానసిక అశాంతి కలుగుతుంది. కుటుంబ సభ్యులతో చిన్నపాటి వివాదాలుంటాయి. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలి. తదుపరి ధనస్సు రాశి. సంతాన విద్యా విషయాలు సమస్యాత్మకంగా ఉంటాయి. వృత్తి వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులుంటాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. వృత్తి ఉద్యోగాలలో బాధ్యతలు మరింత అధికమవుతాయి. ఖర్చులను అదుపు చేయటం కష్టంగా ఉంటుంది. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. తదుపరి మకర రాశి. జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్ర దర్శనం చేసుకుంటారు. ప్రభుత్వ వ్యవహారాలలో జాగ్రత్తగా వ్యవహరించాలి. అవసరానికి సన్నిహితుల సహాయ సహకారాలు అందుతాయి. సంతాన విద్యా విషయాలు సంతృప్తినిస్తాయి. ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. ఉద్యోగమున ఉన్నత పదవులు పొందుతారు. తదుపరి కుంభరాశి. వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. బంధుమిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆదాయం విషయంలో లోటుపాట్లు అధిగమిస్తారు. వ్యాపారాలలో శత్రు సమస్యల నుండి బయటపడతారు. ఇంటా బయట ప్రతికూల వాతావరణం ఉంటుంది. ఆర్థికంగా పురోగతి సాధిస్తారు. తదుపరి మీనం. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యులతో సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. అన్ని వ్యవహారాలలో అనుకూలంగా సాగుతాయి. ఉద్యోగమున అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. సంతాన ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి.